అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 23వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము అపోస్తులుగా, మేము, మా పరివారము, మా సహచరులు, దేవుని బిడ్డలు, క్రీస్తు అనుచరులు, క్రీస్తు మాలో మాదిరిగా నడిచేవారు, వీరందరము చేస్తున్న పని ఏంటంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాం. మేము ప్రకటించుచున్నటువంటి దేవుడు సిలువ వేయబడినవాడు. ఆయన అభిషేకము పొందిన క్రీస్తు. శాపమును విమోచించుటకు, పాపమును తీసివేయుటకు, మన మరణమును కొట్టివేయుటకు తనను తానే సిలువకు అప్పగించబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం.